జన్స్ ఛానల్కి స్వాగతం. నేను మేక తలకాయ వండుతున్నానండి. చూడండి, మేక తలకాయ అండి. ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టామండి. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు 3 అండి, టమాటాలు 3, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి అండి ఒక 4, సాల్ట్ అండి, ఇది కొంచెం కారం, అల్లం పేస్ట్ అండి, ఎల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఆయిల్, ఇది మటన్ మసాలా అండి, ధనియాల పౌడర్, యాలకులు, లవంగా, దాల్చిన చెక్క, చింతపండు నానబెట్టానండి. ఇది పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేడైందండి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో వేస్తున్నానండి. ఇవి వేగనివ్వాలండి. వేపుతున్నానండి. ఇవి బాగా వేగాలండి. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. దీంట్లో నేను పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయలు బాగా కొంచెం మెత్తగా చక్కగా అవ్వాలంటే సాల్ట్ కూడా వేస్తున్నానండి ముందుగానే. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేస్తున్నానండి. దీంట్లో కరివేపాకు కూడా వేస్తున్నానండి. చూడండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. మాంసంలోని కొద్దిగా ఆయిల్ అండి. ఈ కారం దీంట్లో వేసేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి పక్కన పెడతానండి. మగ్గుతుంది, కొంచెం బాగుంటుంది. దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నానండి లైట్గాని. చూడండి, లైట్గా సాల్ట్ వేసి పెడతాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మాంసం దాంట్లో వేస్తున్నానండి. చూడండి, కొంచెం సేపు ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. చూడండి, బాగా ఉడుకుతుంది కదండి. అలా ఉడికినప్పుడు కారం అవి మాంసంలో వేసి కలిపేసి పెట్టాను, దాంట్లో వేసాను కాబట్టి వీలైతే మీకు ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి. సాల్ట్ కూడా దాంట్లో వేస్తానండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మసాలాలు అవి వేస్తానండి. ఇది గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఇవన్నీ వేస్తున్నానండి దీంట్లోని. చూడండి, చింతపండు రసం వేస్తున్నానండి. ఇప్పుడు తర్వాత వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసులు వేస్తానండి. చూసారండి, మటన్ మసాలా కూడా వేసానండి దీంట్లోని. కొత్తిమీర కూడా దీంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఇజిల్లో వేయించాలండి. ఒక 7 ఇజిల్లనే వేయించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి. మేక మాంసం తలకాయ కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి 6-7 విజిల్స్ వేయించుకుంటే మంచిదండి.
తర్వాత మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసాను, కొంచెం ఉందండి, తర్వాత వేస్తానండి అది. ఇప్పుడు మూత పెడతాను చూడండి. 4 ఇడ్లండి వేసిన తర్వాత స్టవ్ పెడతాను చూడండి. ఒక 6 కొన్ని 7 వేయించుకొని ఏమో అవ్వదండి, చక్కగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుందండి. ఇలా వేయించుకోండి మీరు కూడా. ఆరిజిల్ అయిపోయండి, స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా కట్టేసాను స్టవ్. అది ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీసి చూద్దామండి. అది ఆవిరి అయిపోయిందండి, విజిల్ తీసి మూత తీస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది కదండి. ఇంకో చూడండి మెత్తగా ఉడికిందండి ఇది. అంతేనండి, దీనిపైన కొత్తిమీర జల్లుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి ఇది. చూడండి చాలా బాగుంది కదండి. మేక కాలు, మేక తలకాయ, ఒక కాలు దీంట్లో ఉందండి. చూసారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి.